అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఏమైపోతుంది నాకు నా ప్రొవిజనింగ్ అయితుంది. సో, ఈ కమాండ్ కంప్లీట్ అయిన వెంటనే నా సర్వర్‌లో ఈ మాస్టర్ సర్వర్‌లో క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, క్యూబ్ ప్రాక్సీ అనేవి క్రియేట్ అవుతాయి. చెక్ చేసి చూద్దాం ఒకసారి ఇది ఇన్‌స్టాల్ అయిపోయాక. సో, వెయిట్ చేద్దాం ఇన్‌స్టాల్ అయ్యే వరకు. సో, వెయిట్ చేసేదానికంటే బదులు మనం ఏం చేయొచ్చంటే మనం డైరెక్ట్‌గా ఈ వన్ నోట్‌లోకెళ్ళిపోయి చూడండి ఇప్పుడు నేను దీనిలో కొన్ని కమాండ్స్ అయితే రన్ చేస్తాను. ఆ కమాండ్స్ గురించి మనం మళ్ళీ చాలా బాగా డెప్త్‌గా అయితే డిస్కస్ అయితే చేస్తాం. యాస్ ఆఫ్ నౌ kubectl గెట్ నోట్స్ అంటే ఏంట్రా అంటే అది మన క్లస్టర్ సైజ్‌ని చెప్తుంది. అంటే క్లస్టర్ సైజ్ అంటే నా క్లస్టర్‌లో నా కుబర్నెటిస్ క్లస్టర్‌లో ఎన్ని వర్కర్స్ ఉన్నాయి, ఎన్ని మాస్టర్స్ ఉన్నాయి, ఆల్ ద ఫిజికల్ సర్వర్స్ సంబంధించిన డేటా అంతా నాకు kubectl గెట్ నోట్స్ అనే కమాండ్ ద్వారా వస్తుంది. ఈ కమాండ్ నేను కొంచెంసేపట్లో రన్ చేస్తాను. దాని తర్వాత kubectl గెట్ పాడ్ -n ఇది నేమ్ స్పేస్ అన్నమాట. సో, ఈ నేమ్ స్పేస్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఏం చెప్తున్నామంటే పాడ్స్‌ని చూపించు. మనం ఏదైతే డాకర్ పిఎస్ అనే కమాండ్ ఇస్తామో అది ఈక్వల్స్ టు ఇది అన్నమాట. kubectl గెట్ పాడ్స్. కానీ ఇక్కడ ఎక్స్‌ట్రా పారామీటర్ మనం ఏం చేస్తున్నామంటే ఈ నేమ్ స్పేస్‌లో ఏదైనా పాడ్స్ రన్నింగ్‌లో ఉంటే ఆ పాడ్స్‌ని మాత్రమే చూపించు అనేసి ఈ కమాండ్ అర్థము. టు చెక్ ద పాడ్స్ ఆర్ కంటైనర్స్ ఇన్ ఏ నేమ్ స్పేస్. ఈ నేమ్ స్పేస్ అంటే ఏంటి బ్రో? నాకు ఇంకా మనం ఏం మాట్లాడలేదు కదా అంటే మాట్లాడలేదు. ఎప్పుడైతే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అవుతుందో మనకి నెక్స్ట్ క్లాస్‌లో మనం నేమ్ స్పేస్ గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత kubectl అనేది మనకి ఇంపార్టెంట్ కమాండ్. kubectl కమాండ్ యూజ్ చేసుకొని నేను నా ఏపీఐ సర్వర్‌తో అయితే నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను. -API సర్వర్ ఉంది కదా! సో, దాంతో నేను కమ్యూనికేట్ చేయగలుగుతాను kubectl అనే కమాండ్ ద్వారా. సో, మన కుబర్నెటిస్‌లో ఏది రన్ చేయాలన్నా kubectl అనే కమాండ్‌తోనే మనం రన్ చేస్తాం. అలానే క్యూబ్లెట్ అనేది మనకి జస్ట్ అదొక ఏజెంట్ లాగా. ఈ క్యూబ్లెట్ అనేది ప్రతి ఒక్క మాస్టర్స్‌లో వర్కర్స్‌లో కూడా రన్నింగ్‌లోనే ఉంటుంది. అలానే క్యూబ్ ఏడీఎం అనేది జస్ట్ నాకు బూట్ స్ట్రాపింగ్‌కి యూజ్ అవుతుంది. బూట్ స్ట్రాపింగ్‌కి ఎలా అంటే ఇప్పుడు నేను ప్రొవిజనింగ్ చేస్తున్నాను కదా! సో, ఇప్పుడు నా సిస్టమ్‌లో ఇప్పుడు చూస్తే ఓకే. నా దగ్గర సక్సెస్‌ఫుల్ కంప్లీట్ అయిపోయింది. ఇక నేను రన్ చేసిన కమాండ్ ఏంటి? ఇక్కడ క్యూబ్ ఏడీఎం అనేది జస్ట్ నా మాస్టర్‌ని ప్రొవిజన్ చేయడానికి దాన్ని నేను బూట్ స్ట్రాపింగ్ అంటాం. అలానే నా వర్కర్స్‌ని అటాచ్ చేయడానికి క్యూబ్ ఏడీఎం అనే కమాండ్ యూజ్ అవుతుంది. సో, ఈ కమాండ్స్‌ని నేను మళ్ళీ డెప్త్‌గా కూడా మనం మాట్లాడుకుంటాం. కానీ యాస్ ఆఫ్ నౌ ఇది ఇన్‌స్టాలేషన్ వీడియో కాబట్టి మనం డెప్త్‌గా అయితే మాట్లాడుకోవడం లేదు. మనం ఎప్పుడైతే ఈ కమాండ్ రన్ చేసామో క్యూబ్ ఏడీఎం ఇనిట్ అండ్ దెన్ నా స్పెసిఫిక్ స్టాటిక్ ఐపీ ఏదైతే ఇచ్చానో అది ఇచ్చిన వెంటనే నాకు నా కుబర్నెటిస్ సెటప్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో, ఎలా చెక్ చేయాలి? ఫస్ట్ నేనేం చెప్పాను kubectl గెట్ నోడ్ అని ఇచ్చాను. సో, దీన్ని నేను రన్ చేస్తాను. సారీ. ఇక్కడ నేనేం చేస్తాను